టమాటా పంట అనగానే రైతులకు లాభాల కంటే నష్టాలు ఎక్కువ తెచ్చిపెట్టే పంట అనే ఒక అభిప్రాయం ఉంది. కానీ టమాటాని కరెక్ట్ సీజన్లో కనుక సాగు చేసుకుంటే ఈ పంట ద్వారా కూడా ఎక్కువ లాభాలు గడించవచ్చని నల్గొండ జిల్లా చిట్యాలకు చెందిన రైతు సత్యరెడ్డి గారు రుజువు చేస్తున్నారు. ఎందుకంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో చూసినా కానీ మనకి టమాటా సీజన్లో మార్కెట్లో 10 రూపాయలు 5 రూపాయలు రూపాయికి కిలో వచ్చిన సందర్భం కూడా ఉంది. తెంపిన కూలు రాక రైతులు ట్రక్కుల కొద్ది టమాటాలని రోడ్ల పక్కన పారబోసిన దృశ్యాలను మనం చూసినాం. దానికి భిన్నంగా టమాటా పంట ద్వారా ఏ విధంగా లాభాలు సాధించవచ్చో, ఏ సీజన్లో పంట నాటుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి సాంకేతిక విషయాలు, అదేవిధంగా టమాటా సాగు చేసే రైతులు ఏ విధంగా గట్టునబడవచ్చు, ఏ విధంగా లాభాలు సాధించవచ్చు, ఈ అంశాలన్నీ టమాటా సాగులో సుదీర్ఘ అనుభవం ఉన్న సత్యరెడ్డి గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. మీరు చూస్తున్నారు భూమిపుత్ర, నేను క్రాంతి. అన్న నమస్తే. సో మీ గురించి నేను చాలా విన్నా. సంతోషం సార్. టమాటాలో లాభాలు సాధించడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే మనం ఇప్పుడు ఈరోజు మనం మాట్లాడుకొని చూసినా కానీ మార్కెట్లో రేటు సరిగా లేదు. కానీ మీరు టమాటాలో అద్భుతాలు సృష్టించి ఎక్కువ లాభాలు తీసుకుంటారు. అంటే మీకు ఎట్లా సాధ్యమైంది? మిగతా రైతులకు సాధ్యంగా అనేది మీకు ఎట్లా సాధ్యమైంది? మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని టమాటాను సాగు చేస్తున్నారు? ఈ జాగ్రత్తలు అంటే ఇప్పుడు నాకు తెలిసి మార్చి ఏప్రిల్ మే వరకు రేటు ఉండదు అనేది నేను చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నా. ఓకే. మే నుంచి రేట్లు స్టార్ట్ అవుతాయి. మే నుంచి రేట్లు స్టార్ట్ అయితే మేకు మనకు క్రాప్ వచ్చేటట్టు చూసుకోవాలని చెప్పి ఉద్దేశంతో మే నుంచి ఒక 75-80 రోజులు వెనక్కి వచ్చి జనవరి 16 నాడు ఇది నారు పెట్టిన మనకి చూసిన ఫీల్డ్. జనవరి 17 నాడు నారు పోసిన. జనవరి 17కు కరెక్ట్ ఫిబ్రవరి 17 30 రోజుల నారుకు ఫిబ్రవరి 17కు నాటు పెట్టినాం. ఇప్పుడు మనం చూసింది ఈ పంట 62 రోజులు వాటికి కరెక్ట్గా 62 రోజులు అయింది. ఇంకొక మనకు ఇది పంట చేతికి రావాలంటే ఇంకొక 20 రోజులు పడుతుంది. 20 రోజులలో రేటు కొద్దిగా స్టార్ట్ అయింది. ఇప్పుడే ఆల్రెడీ కొత్త తోటలకు కొంచెం 250 రూపాయలు బాక్స్ అంటే 10 రూపాయల కేజీ వచ్చింది. మంచి నెంబర్ 1 టమాటా అయితే ఇదే కంటిన్యూగా జరుగుతుంది. ఇక కొద్దిగా స్టార్ట్ అయిందంటే ఇక దాని ఆగది, రేటు పెరుగుకుంటూ పోతుంది. మినిమం నాకు వచ్చేవరకు ఒక 25 రూపాయలు 20 రూపాయలు కేజీ అంటే 500 రూపాయలు బాక్సు. 20 రూపాయలు కేజీ వస్తుందని ఖచ్చితంగా వస్తుంది. ఇంతకుముందు కూడా వేసినప్పుడు కూడా సేమ్ ఇదే టైంలో నారు పోసినా ఇదే టైంలో నాకు చేతికి వచ్చింది. నేను ఒకసారి 7 సంవత్సరాల క్రితం వేస్తే అది ఎట్లా వచ్చిందంటే అది మామూలు కాదు. సింజంటా కంపెనీ సాహు అనే విత్తనం. అప్పుడు విద్యాసాగర్ గారు ఇక్కడ ఎక్కువగా ఉండే ఆ సారు సలహా మీకు ఒకసారి తోటకాడికి వస్తే టమాటా వేద్దాం అనుకున్న సార్ ఎట్లుంటుంది అంటే మంచి నోటు సత్యరెడ్డి చేసుకోవాలని చెప్పిండు సారు. వాళ్ళ రిలేషన్ తోటి సీడ్ తెప్పించడం జరిగింది. సారే గోపులాపల్లి దగ్గర నర్సరీ ఉంటాయి. అప్పుడు నాకు నర్సరీ లేకుండే. సారే గోపులాపల్లి దగ్గర నర్సరీలో చెప్పి నారు పోయించిండు. ఆ నారు తీసుకొచ్చి చేసిన సేమ్ ఇదే టైంలో ఇక ఏప్రిల్ 20 తారీఖు రేటు నాకు స్టార్ట్ అయింది. పంట స్టార్ట్ అయింది. అప్పుడే రేటు కూడా ఆ రోజు స్టార్ట్ అయినప్పుడు 500 రూపాయలు బాక్సు. 500 బాక్సు ఇక్కడ స్టార్ట్ చేసినాం. సారు బెంగళూరులో ప్రోగ్రామ్ ఉంది పొదాం రా సత్యరెడ్డి అంటే నేను అక్కడ పోయినా. ఒక 5-6 రోజులు ఉన్నా. అక్కడ ఉన్నప్పుడే 700 రూపాయలు బాక్స్ వరకు వచ్చింది. ఇవాళ 500, తెల్లారు 550, 600 ఇట్లా క్రమేణా పెరుగుకుంటూ పోయింది. రేటు పెరుగుకుండా పోతుంది, నాకు ఈల్డింగ్ పెరుగుకుండా పోతుంది. 500 అప్పుడు స్టార్టింగ్ కాబట్టి కొంచెం వెళ్తుంది. కొంచెం వెళ్ళినప్పుడు 500 ఉంది. కొంచెం పంట పెరిగింది, రేటు పెరిగింది, రేటు పెరిగింది. అట్లా 1000 రూపాయల వరకు బాక్స్ వచ్చింది. 1000 రూపాయల బాక్స్ వచ్చింది. కాకపోతే అంటే 700, 800 వరకు ఎక్కువ అమ్మగలిగిన. 1000 రూపాయలు వచ్చే వరకు కొద్దిగా క్రాప్ తగ్గింది. క్రాప్ తగ్గినా కానీ ఆ విలువ రేట్లో కలిసి వచ్చింది. ఆ టైంలో ఎంత విపరీతంగా అయిందంటే ఇంత ఇది నైట్ అయింది. సింజంటా కంపెనీ వాళ్ళే సీడ్ ఇచ్చిన కంపెనీ వాళ్ళే పరేషన్ అయ్యారు. మేము కూడా మాకు ఇంత రాలేదు, నీకు ఎట్లా వచ్చింది దీంట్లో అంటే ఇది చెప్పిన చేసేదే ఉంది, ఇంట్రెస్ట్ పెట్టి చేసిన. భూమి బాగా సారవంతం తీసుకొచ్చిన, జన్మేసిన. అంత ముందు పంట కన్నా ముందు జన్మేసిన. అందులో 45 డేస్ కాగానే అందులో దున్ని పంట పెట్టిన. ఆ జన్మ అనేది చాలా మంచిగా పనిచేసింది. నాకు బాగా పనిచేసింది. దాంతోపాటు దానికి పోషకాలు ఏం కావాలని చెప్పి తిన్నంగా యూరియా, పొటాష్ అటువంటివి ఇచ్చిన. పైన స్ప్రేలు మాత్రం చాలా అంటే చాలా తక్కువ వాడతాం. ఎందుకంటే మనం ఇవాళ దింపటం
తెల్లారు మళ్ళీ తీసుకుపోవటం వినియోగం తినడం అది బాగుంటుంది కాబట్టి పెస్టిసైడ్ 90% తక్కువ. ఒక 10% ఎప్పుడో బాగా డ్యామేజ్ అవుతుంది తప్పదు అనుకున్నప్పుడే ఒక 2 దూరకాయ మొత్తం తెంపేసి స్ప్రే చేసి మళ్ళీ ఒక వారం 10 రోజులు ఆగి తెంపి అట్లా చేసేది. కానీ ఎంత హీలింగ్ అంటే అప్పుడు ఆ టైంలో అసలు ప్రతి ఒక్కరు చూసి పరిశాన్ అయింది. ఇంత హీలింగ్ ఎట్లా వచ్చింది. 2 ఎకరాలు ఇష్టం. 2 ఎకరాలు ఇష్టం. ఎంత తీసిరు అప్పుడు? ఎకరానికి 40 టన్నులు వచ్చింది. అప్పుడు ఎకరానికి 10 లక్షలు ఎకరం 10 లక్షలు వచ్చినాయి. అది ఒక రికార్డ్ అయిపోయింది అప్పుడు. అంత అదే ఫస్ట్ నా లైఫ్లో ఇక అంత దిగుబడి ఉంటుంది. అంటే నేను ఓసారి అనుకునేది కేసీఆర్ ఎకరానికి ₹1 సంపాదించాలి వస్తుంది అన్నాడు కదా. అంటే ఇది ఎకరానికి 10 లక్షలు వచ్చిందని ఎవరు నమ్మశక్యం కాదు. ఎవరు నమ్మరు. ప్రాక్టికల్గా నేను చూసిన నమ్మరు. ప్రాక్టికల్ నేను చూసినా కాబట్టి నమ్మిన. అంటే నిజంగా సరే ₹1 అంటే అది మరి క్యాప్స్కో అది అన్నాడు వచ్చినా రావచ్చునో ఏమో అని నాకు అనిపించింది. ఎందుకంటే నేను ప్రాక్టికల్గా నా టమాటా మీద ఎకరం 10 లక్షలు చూసినా కాబట్టి అందులో కూడా వస్తే రావచ్చు అనేది అభిప్రాయం నాకు వచ్చింది. అంటే ఈ ఎండాకాలంలో పంట చాలా ఇబ్బందికరమైన పంట ఇది. కానీ అంటే మీరు షేడ్ నెట్ ఇవన్నీ వేసారు కదా, అంటే ఈ స్ట్రక్చర్కు ఎంత అయింది, పందిరికి ఎంత అయింది, అంటే ఎంత ఖర్చు వచ్చింది? అయితే నేను కడీలు నాటడం హార్టికల్చర్ సబ్సిడీ ఇచ్చారు సార్. అది అప్పుడు ఎకరానికి ₹60,000 సబ్సిడీ ఇచ్చారు. నాకు ఇంకా 60,000 దాకా ఇంకా 1,20,000 అంటే మొత్తం 1,80,000 దాకా స్ట్రక్చర్ అయింది. కడీలకు వైరుకు లేబర్ ఛార్జ్ అంతా 1,80,000 అయింది. అందులో ఒక 60,000 సబ్సిడీ వచ్చింది. అప్పుడు తర్వాత మళ్ళీ షేడ్ నెట్ హెచ్ఓ విద్యాసాగర్ ఇక్కడ ఉన్నప్పుడు షేడ్ నెట్ కూడా సబ్సిడీ ఉంది సత్యరెడ్డి వేసుకో అంటే అప్పుడు షేడ్ నెట్ వేసినాం. అదే సంవత్సరం నాకు మంచి పంట వచ్చింది. అది షేడ్ నెట్ వేయడం వల్ల హార్టికల్చర్ సపోర్టు చాలా ఉంది నాకు. డిపార్ట్మెంట్ సపోర్టు చాలా అంటే చాలా ఉంది. ఆ టైంలో సాగర్ సార్ ఇక్కడ ఉండటం గైడ్లైన్స్ మంచిగా మాకు ఇవ్వటం చాలా మాకు 2 విధాలుగా అటు నెట్ తెప్పియటం ఇది ఇవ్వటం 2 మాకు కలిసి వచ్చింది. షేడ్ నెట్ లో టమాటా సాగు చేస్తారు కాబట్టి మీకు ఈ దిగుబడి వస్తుంది. లేదా అదే ఓపెన్ ఫీల్డ్ రాదు. ఓపెన్ ఫీల్డ్ రాదు. ఇప్పుడు కూడా అడుగుతారు నేను టమాటా వేసుకోవాలనుకున్నట్టే మీకు నెట్ ఉందా అని అడుగుతా. ఫస్ట్ నెట్ ఉంటేనే పాసిబుల్ అవుతుంది సార్, లేకపోతే కాదు వేయకండి వేస్ట్ అవుతుంది అన్నాం. కానీ అది నెట్ ఉన్నా కానీ కొంతమంది ఏం చేస్తారంటే నేను ఏప్రిల్లో నారు పోస్తా మేలో నాటేస్తా వస్తుంది అంటే అప్పుడు రాదు. ఇది ఎంతసేపు 5-6 డిగ్రీలు కొద్దిగా తగ్గిస్తుంది కాబట్టి ఏప్రిల్ మేలో మొక్క పెడితే విపరీతమైనట్లు ఉంటాయి. ఎండకు రాదు సార్. అది ఎండ బిర్రుగా అయ్యే వరకల్లా మొక్క బలంగా నిలదొక్కుని ఉండాలి. నిలదొక్కుని ఉంటే తట్టుకుంటుంది. అందుకనే మనం మ్యాక్సిమం ఫిబ్రవరి ఎండింగ్లో మొక్క వేసుకుంటే మంచిగా ఉంటుంది. పెట్టుకోవాలి. జనవరిలో నారు పోసుకోవాలి. జనవరి 15 నుంచి జనవరి ఎండింగ్ వరకు నారు పోసుకొని ఫిబ్రవరి ఎండింగ్ వరకు నాటేసుకోవాలి. వేసుకుంటేనే కొద్దిగా మనకు పాసిబుల్ అవుతుంది. బిర్రుగా ఎండ వచ్చే వరకు మొక్క మంచిగా నిలదొక్కుంటుంది, ఎండకైనా తట్టుకుంటుంది. అప్పుడు సో అంటే ఈ లెక్కన మీరు సమ్మర్లోనే టమాటా ఎందుకు పోయినసారి సమ్మర్లో కాకుండా అక్టోబర్లో కూడా వేసిన అది ఇదే అంటే దీని తాతలు అయిపోయింది. అది అది కొత్తగా బాహు అని ఇత్తనం వచ్చింది. బాహు సింజంట కంపెనీ అది తెచ్చిపెట్టినా అసలు ఈ స్ట్రక్చరే ఒక 50 కడీలు డ్యామేజ్ అయిపోయింది. వెయిట్ వచ్చా అసలు విపరీతంగా దాన్ని తెంపి రాసులు పోస్తే ఈడికెళ్ళి వడ్ల రాసులు పోసినట్టు పొడుగు రాసులు. అప్పుడు రేటు ఉందన్న? అప్పుడు రేటు అంటే మేము కంపెనీలతో టైప్ అయ్యి ₹200 ₹250 బాక్స్ లెక్క ఎక్కువ తక్కువ సంబంధం లేదని ₹250 బాక్స్ పోసాం. రోజు 300 ఒక 2 నెలలు రోజు 300 బాక్సులు తెంపేది. 300 బాక్సులు అంటే 7.5 టన్నులు రోజుకు. అట్లా 3.5 ఎకరాలు వేసినప్పుడు అప్పుడు కూడా విపరీతంగా వచ్చింది. కాకపోతే రేట్ కొంచెం తక్కువ ఉండే. ఆ తక్కువ నాకు హీల్డింగ్ ఎక్కువ వచ్చింది కాబట్టి కవర్ అయింది, మంచిగా వచ్చింది. అప్పుడు కూడా టమాటాలో మీరు నష్టపోయిన సందర్భం ఏమైనా ఉందా? టమాటా నష్టపోయే సందర్భం ఎప్పుడు లేదు నాకు. లేదు. ఆగా అన్నట్టు ₹5 కిలో ఉన్నా కానీ దిగుబడి ఎక్కువ ఇస్తుంది. అప్పుడు దిగుబడి ఎక్కువ వస్తుంది. ఇప్పుడు చలికాలంలో అక్టోబర్ నవంబర్లో విపరీతంగా టమాటా వస్తుంది. ఇట్లా చెట్టు ఎంత స్ట్రక్చర్ అవసరం లేదు, కడీలు అవసరం ఏది లేదు. భూమి మీద నాటుకుంటే చాలు అది దిగుబడి బాగా వస్తుంది. ఎంతసేపటి దిగుబడి తీసే ప్రయత్నం రైతు చేయాలి. దిగుబడి చేస్తే కనీసం ₹5 ఉన్నా కానీ ఒక 40 టన్నులు తీస్తే ₹2 లక్షలు. ₹2 లక్షలలో ఒక ₹1,00,000 ఖర్చు పోయినా ₹1,00,000 ఉంటుంది. సార్ ఇప్పుడున్న ఈ తోట ఏ వెరైటీ వేసారు అనేది? సింజంట కంపెనీ బాహు సార్. బాహునే. సో అంటే షేడ్ నెట్ మొత్తం క్రాప్ అయిపోయే వరకు షేడ్ నెట్ ఉంచుతారా? ఉంచండి సార్. జూన్ 15 రాగానే వాతావరణం ఎప్పుడైతే చల్లబడుతుందో అప్పుడు తీసేస్తుంది. అంతే. సో కొంచెం ఎండలు తీసేసి మళ్ళీ భద్రపరచుకొని ఎండ పెట్టుకుంటే మళ్ళీ ఫిబ్రవరిలో. అంటే మీరు ఏడాదిలో ఒక్కసారి వేస్తారా టమాటా? ఇక మ్యాక్సిమం అయితే ఒకసారి. దీన్ని తీసిన తర్వాత ఏం చేస్తారు? ఈ క్రాప్ అయిపోయిన తర్వాత
అంతా క్లీన్ చేసుకొని జన్మ వేస్తాం. జన్మ వేసి ఒక 45 days లైట్గా అక్కడక్కడ పూత రాగానే రోటవీటర్తో భూమిలో దున్నుతాం. దున్ని ఒక 15 రోజులు అవుతాం. అయిన తర్వాత మళ్ళీ బీరేస్తాం. బీర ఎప్పుడు సెప్టెంబర్ అక్టోబర్ వేస్తాం. అది మళ్ళీ జనవరి ఒకళ్ళు అయిపోతుంది. మళ్ళీ జనవరిలో దున్నేసి మళ్ళీ టమాటా సంవత్సరానికి 2 పంటలు. బీర కాయిపోయే లోపల అక్కడ మీరు టమాటా నారు పోసుకొని రెడీ చేసుకుంటాం. ఫిబ్రవరిలో నాటేస్తాం మళ్ళీ. సో మనకి ఇప్పుడు ఏప్రిల్ ఈ నెలాఖరికి స్టార్ట్ అయిద్దా మీకు? నెక్స్ట్ మంత్ స్టార్ట్? ఇవాళ 19 సార్ ఎలా అంటే ఇంకొక 15 రోజులు అంటే మే 5 ఒక డ్రెస్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎన్ని నెలల వరకు ఇస్తుంది మీకు క్రాప్ ఇది? మాకు జూలై దానికి వస్తుంది. జూలై 90 days అంటే బాగా వచ్చేది. సో రైతులు ఏం చేయాలంటారు? మంచిగా ఎక్కువ పంట సాధించాలనుకోండి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే మీ అనుభవం ఏంటి? దిగుబడి ఎక్కువ రావాలంటే అంటే దిగుబడి రావాలి, ప్లస్ దిగుబడితో రేటు కూడా రావాలి. రేటు రైతు చేతిలో లేదు కదా ఇప్పుడు? లేదు, కానీ కొంత ఉంది మన చేతిలో. కొంత ఇప్పుడు సమ్మర్లో చేసుకుంటే కొంచెం మరీ 5-10 రూపాయలకు ఏం పోదు. మినిమం ఒక 10-15-20 రూపాయలు వస్తుంది మినిమం. 10-15 రూపాయలు వేసినా వర్కౌట్ అవుతుంది. వర్కౌట్ ఎప్పుడైతుంది మన దిగుబడి మన చేతులు ఉంది. సరే, రేటు మన చేతులు లేకపోయినా దిగుబడి మన చేతులు ఉంది. దిగుబడి బాగా రావాలంటే భూమిని బాగా సారవంతంగా, మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ నేల తల్లిని సారవంతం చేయాలి. నేల తల్లిని సారవంతం చేస్తే అది లోపల ఏం దాచుకోదు. మొక్క తీసుకుంటుంది, అది గ్రోత్ వస్తుంది. గ్రోత్ వచ్చినప్పుడు దిగుబడి వస్తుంది. దిగుబడి వచ్చినప్పుడు రేటు తక్కువ ఉన్నా కానీ తక్కువ మార్జిన్ వస్తుంది తప్ప లాస్ అనేది రాదు. ఎప్పుడు లాస్ వస్తుంది అంటే భూమిలో ఏం సారవంతం లేదు. ఇవాళ రేపు పశువులు ఎవరికి లేవు. పశువులు జాదాలన్నా చాలా కష్టమైపోయింది. దాని పోషణ ఎక్కువైపోయింది, భారం ఎక్కువైపోయింది. పశువుల పేడ లేకుండా అయిపోయింది. పశువుల పేడ లేనప్పుడు గొర్రెలదైనా లేకపోతే మేక మన పౌల్ట్రీ ఫామ్ అయినా ఇటువంటివి చేసుకోవచ్చు. అన్నిటికన్నా ముంచింది ఇంకా ఫస్ట్ గ్రీన్ మాన్యూర్ పెంచుకోవాలి. జనుము అనేది ఖచ్చితంగా ఏ రైతు మర్చిపోకుండా జనుము వేసుకోవాలి. జనుముని మించిన బలం ఇంకొకటి లేదుగా. ఎందుకంటే పచ్చి ఉంటుంది కదా, పచ్చి అప్పుడే మనం భూమిలో కలిసి దున్నుతున్నాం. ఏ మాత్రం వేస్ట్ అనేది పోదు. మన పెంట పోసినా కానీ అది ఎండిపోతుంది. ఎండిపోయి దాంట్లో సారం ఉందా లేదా అనేది తెలియదు. కానీ ఇది ఇవాళ పచ్చుకుంది, ఒక అరగంట సేపటిలో మొత్తం మెట్ల కలిసిపోతుంది. అంటే అది మొత్తం కూలిపోతుంది అండి. ఏమాత్రం వేస్ట్గా పోకుండా ఉంటుంది. అది ఎంత మంచి బలం అంటే నేను గ్రీన్ మాన్యూర్ మర్చిపోను, దాంతోపాటు కొంత కోళ్ళ పెట్ట కూడా వాడుతుంది. ఇప్పుడు ఇవి దీంట్లో జన్ వేసినప్పుడు తర్వాత మళ్ళీ మనం రీసెంట్గా పెట్టినప్పుడు కోళ్ళ పెట్ట పోసినాం. పోసినందుకని నాకు ఇది రిజల్ట్ ఈ రకంగా. దాంతోపాటు కొంచెం ఎరువులు ఎట్లా వాడతారని, పురుగు మందులు ఎరువులు ఏమైనా ఎక్కువ వాడతారా? పురుగు మందులు తక్కువ సార్. పురుగు మందులు ఎవరైనా అడిగితే పురుగు మందులు నన్ను అడగకు, మొక్కలు ఎట్లా పెంచాలో అడుగు చెప్తా. కానీ ఏం పురుగు అనేది నాకు అడగకు, పురుగు మందులు తక్కువ వాడతాను చెప్తా. కానీ పెరగడానికి మాత్రం యూరియా, పొటాసులు ఇవి అది కామన్. అది పెద్దగా మొత్తం డ్రిప్పులే వాడటం. అది స్ప్రేయింగ్లు తక్కువ, స్ప్రేయింగ్లు 90% తక్కువ. అంటే దీని వాటర్ మొక్కను బలంగా పెంచితే ఏమైందంటే ఈ రోగం వచ్చినా ఏదొచ్చినా తట్టుకుంటుంది. మనం కాక బాగా హెల్తీగా మనం ఉంటే సర్ది దగ్గు వచ్చినా కానీ జ్వరం వచ్చినా లెక్క చేయకుండా పోతే పని చేసుకుంటాం. అదే వీక్ ఉన్న వాళ్ళు బెడ్ రెస్ట్ అంటారు 2-3 రోజులు. అంటే మొక్కైనా అది ప్రాణే, మనమైనా ప్రాణమే. అంటే మొక్కను బలంగా పెంచితే ఇటువంటి చిన్నపిల్లైనా ఏదైనా తట్టుకొని దిగుబడి ఇచ్చే శక్తి మొక్కకు ఉంటుంది. సరే, వాటర్ మేనేజ్మెంట్ ఎట్లా చేస్తారన్న దీనికి? అంటే ఏ టైంలో ఇస్తారు, రోజుకి ఎన్నిసార్లు? వాటర్ మేనేజ్ మొక్క బియ్యాలి విత్తం. నాకు ఫస్ట్ నాటేసినప్పుడు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. ఎందుకంటే దాని రూటు విస్తరిస్తున్నాం, తీసుకునే శక్తి ఉంటుంది. అప్పుడే నాటేసినాం కాబట్టి మనం 2-3 రోజులు ఒక 3 days వరకు 3 times ఇవ్వాలి నీళ్ళు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. ఒక 4 రోజులు అయింది, ఉదయం, సాయంత్రం. అది ఎంతసేపు? పావుగంట కరెక్ట్. మనం డిప్పర్ దగ్గర డిప్పర్కి ఒక 3-4 ఇంచులు దూరం పెట్టుకుంటే ఒక పావుగంట సేపటిని ఆ మొక్క దగ్గర తడిస్తే చాలు. వేరే అక్కడ అవసరం లేదు. వేరే ఎక్కిచ్చినా కానీ, నీళ్ళు ఎక్కిచ్చినా కానీ మన ఇచ్చే న్యూట్రియంట్స్ అయినా, భూమిలో ఉన్న సారం అయినా డెప్త్కి వెళ్ళిపోతుంది. అందుకని మొక్క నాటి వేసేటప్పుడు ఉదయం ఒక పావుగంట, మధ్యాహ్నం పావుగంట, సాయంత్రం పావుగంట, ఒక 3 రోజులు అట్లా. 3 తర్వాత మళ్ళీ 4వ రోజు అప్పుడు ఉదయం, సాయంత్రం పావుగంటాయి. అట్లా వారం రోజులు అయిందనుకో, రోజుకు ఒకసారి ఇచ్చినా సరిపోతుంది. ఒకసారి కాకపోతే అప్పుడు అరగంట పెంచాలి. మొక్క పెరుగుతున్న కొద్దీ వాటర్ టైం పెంచుకుంటూ పోవాలి. ఈల్డింగ్ పెరుగుతున్న కొద్దీ టైం పెంచుకో. ఎందుకంటే ఇప్పుడు కాయ ఉంది బాగా, దానికి ఎక్కువ నీళ్ళు అవసరం పడుతుంది. ఎక్కువ బ్రాంచెస్ ఉన్నాయి, ఆకులు ఉన్నాయి, దానికి నీళ్ళు అవసరం. దాని మొక్క వయసును బట్టి, దాని మొక్క గ్రోతింగ్ బట్టి నీళ్ళు పెంచుకుంటూ పోవాలి. చిన్న మొక్క ఉంది, కొంతమంది భూమిలో సారవంతం లేక చిన్నగా ఉంది మొక్క,
2 నెలలు అయినా కానీ చిన్నగానే ఉంది. నేను 2 గంటలు ఇస్తే అది ఎక్కువ అవుతుంది, తీసుకోలేదు. అది మొక్క పెరుగుతున్న కొద్దీ వాటర్ ఎక్కువ అవసరం పడుతుంది. సో అంటే మార్నింగ్ టైంలో ఇస్తారా మీరు? ఎట్లా టైమింగ్ ఏం? మ్యాక్సిమం 99% సమ్మర్లో ఉన్నారు మీరు. సో ఏ టైంలో ఇస్తారు? మ్యాక్సిమం 4 గంటలకు వచ్చి 6 గంటల వరకు. ఇప్పుడు 2 గంటలు ఇస్తుంది. తెల్లవారు 4 గంటలకు వచ్చి 6 గంటలకు ప్రతిరోజు అదే టైం ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నాం. సో ఇప్పుడు మీరు ఎకరంన్నరలో టమాటా సాగు చేస్తున్నారు. అంటే ఎంత వస్తుందని అంచనా ఇస్తున్నారు? అంటే ఇన్ని 10 సంవత్సరాల నుంచి ప్రతి ఏడాది తీస్తున్నారు కదా, ఈసారి ఎంత వచ్చే అవకాశం ఉంది? ఒక 40 ఎకరాలు 40 టన్నులు రావాలనుకుంటున్నాను సార్ నేను. ప్రతి టార్గెట్ 40 టన్నులు తగ్గొద్దు, పెరగాలి కానీ తగ్గొద్దు. సో మీరు మ్యాక్సిమం తీసింది కూడా అంతేనా? సమ్మర్లో అంతే. మళ్ళీ ఇంటర్లో 60 టన్నులు తీసిన, 60 టన్నులు 70 టన్నుల దాకా కూడా వచ్చింది మొన్న. అసలు ఫోటోలు చూస్తేనే పరిస్థితి. నా తోట చూసినా, ఆ తెంపినాక తినపోసిన రాసులను చూసినా కానీ చేసినా కదా కంపెనీతో టైప్ అయ్యి మాట్లాడినా కదా, ఆ టైం మీద బాక్సులు పంపక తినపోసేది, కింద రాసులు పోసేది. ఇక సాయంత్రం 5 గంటలకు 6 గంటలకు బాక్సులు వస్తే అప్పుడు నింపేది. అందుకని అప్పుడు తిన్న రాసులు పోసినాం కాబట్టి ఆ రాసులు చూస్తే అక్కడ బాట రోడ్డు ముందు పోతోళ్ళు అసలు ఏంది ఇది టమాటా, ఇది ఏంది ఇది అన్నట్టు అంత పరిస్థితి అయ్యింది. బాగా వచ్చింది సార్, అది గొప్పగా. ఎన్నడూ టమాటాని బేట్ల బారబోసి నష్టపోయిన పరిస్థితి లేదు ఇన్నేళ్ల నుంచి. కానీ మనం చాలా మందిని చూస్తున్నాం, చాలా మంది రైతులకు రేటు రాదు, కూలు పడవు, వదిలేస్తారు, చైన్ మీద వదిలేస్తారు. లేకపోతే మార్కెట్కి వచ్చి రేట్ లేకపోతే తీసుకుపోయి పోత. కానీ ఒక్కటి సార్ అది వాస్తవమే. కానీ రైతులను కూడా తప్పు పట్టను. దిగుబడి మన చేతులు మెయిన్ చెప్పేది అది, దిగుబడి తీయాలి. దిగుబడి తీస్తే రేటు తక్కువ వర్కౌట్ అవుతుంది కొంచెం. ఇప్పుడు దిగుబడి లేక కొద్దిగానే 10 టన్నులు 5 టన్నులు వచ్చింది, అది వర్కౌట్ కాదు అన్నట్టు రైతుకు లాస్. అప్పుడు 10 టన్నులు వస్తే ఎంత వస్తుంది? 50,000 అంతే. 50,000 అక్కడ ఖర్చే 60,000 70,000 వస్తుంది. అక్కడ 15,000 అయినట్టు కదా. అందుకనే రేటు మన చేతులు లేకపోయినా 90% 10% మళ్ళీ వాతావరణం మీద వదిలేయాలి. అది కూడా మన చేతులు ఏం లేదు. వాతావరణం కలిసి వస్తేనే మనం కలిసి వస్తుంది. 10% వాతావరణం పోయినా 90% మన చేతులు ఉంది కాబట్టి మొక్కను బలంగా పెంచి దిగుబడి చేసే ప్రయత్నం చేయాలి. అంటే మీరు గమనించిన దాని ప్రకారం ఈ టమాటాకు బాగా ఆశించే చీడపీడలు ఏముంటాయన్నా? కాయ తొలచి పురుగు ఒకటి, పిన్ని నల్లు ఒకటి, ముడత ఒకటి, మూడే. ఏం చేస్తారు మీరు వాటికి? ఇక కాపు రాక ముందుకే ఏమైనా కొడితే ఒక్కసారి స్ప్రే చేస్తాం అంతే, పురుగు రాకుండా. ఇక ఈ పిండి నలిగిన జాతర దాన్ని ఏది లెక్క పెట్ట, అది వస్తూనే ఉంటుంది పోతూ ఉంటుంది. అంత పెద్ద డ్యామేజ్ నాకు చేసినట్టు అనిపించలేదు. పంట మొత్తానికి మాత్రం 2 మ్యాక్సిమం తప్పితే 3 సార్లు తప్ప, ఈ 3 కూడా చాలా తక్కువ. ఇప్పుడు మనం చూస్తున్న పంటకు ఇంతవరకు ఒకసారి స్ప్రే చేయలేదు. దీనికి బలానికి మాత్రం తిందంగా యూరియా పటాలు ఇచ్చిన, పైనంగా 319 ఒక 2 సార్లు స్ప్రే చేసిన. అవి పెద్ద కెమికల్ కావయ్యి. సో మీరు పెస్టిసైడే మనకి ఇబ్బంది కానీ డేంజర్ కాబట్టి అవి వాడము మొక్కలు. సో మీరు మార్కెట్ ఎట్లా చేస్తారన్నా? అంటే ఎటు పంపిస్తారు మీకు వచ్చిన దిగుబడి పంటని? లోకల్ మార్కెటా బయటికి పంపిస్తారా? లోకల్ మార్కెట్ కూడా కొంత వేస్తుంది. ఎందుకంటే మనం ఇప్పుడు స్టార్టింగ్లో 10 బాక్సులు వేసినాయి, తక్కువ వెళ్తాయి. లాస్ట్ కూడా మనకు తక్కువ వెళ్తాయి. ఆ 10 బాక్సులు తీసుకొని మనం ఎక్కడో సూర్యాపేటకు హైదరాబాద్ పోలేము. అప్పుడు ఏం చేయాలి? లోకల్కి వేయాలి. మరి ఎక్కువ ఉన్నప్పుడు కూడా లోకల్లో కాదని మనం బయటకు పోయినా కానీ ఈ 10 బాక్సులు వేసినప్పుడు నువ్వు బయటకే పోతున్నావు కదా, అక్కడనే మాకెందుకు అంటారు. కాబట్టి కొంత లోకల్ కూడా ఎవరైనా ఏదైనా లోకల్ కూడా కొంత ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అందుకనే లోకల్ అవసరం ఉన్న వాళ్ళకు కొంత లోకల్ వేస్తారు. 10 రూపాయలు తక్కువ లోకల్ వాళ్ళకు అడిగితే వేస్తా. ఈ ఎక్కువ వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా ఎక్కువ వెళ్ళినా ఇక్కడ కూడా అంత సేల్ కాదు, కొనలేరు. అప్పుడు సూర్యాపేట ఒకటి, మన హైదరాబాద్ మాదన్నపేట, ఎన్టీఆర్ మార్కెట్, ఈ 3 మార్కెట్లో ఎక్కడ రేటు ఉందని చూసి వేస్తా. రేటుతో పాటు 10 రూపాయలు ఎక్కువ తక్కువ బాగా ఎక్కువ వెళ్ళింది అనుకో, ముగ్గురికి చేస్తాం. ఎందుకంటే ఒక్క దగ్గర పోయినా కానీ మళ్ళీ వాళ్ళకు కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి మళ్ళీ 3 చోట్ల పంపిస్తాం. సో అంటే కొత్తగా ఈ రంగంలోకి వచ్చే కొత్తగా సాగు చేద్దాం ఒక ఎకరంలో టమాటా అనుకున్న వాళ్ళు రైతులు వేరు. ఇప్పుడు చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ పిల్లలు సాగుకు వస్తున్నారు. అసలు వాళ్ళు ఏం చేయాలంటారు? అదే సార్, కొద్దిగా ఇప్పుడు వస్తున్నారు కానీ కొద్దిగా టెక్నాలజీ లేకుండా, అనుభవం లేకుండా, టెక్నాలజీ నాకన్నా ఎక్కువ వాళ్ళకు ఉంటుంది కానీ అనుభవం ముఖ్యం. టెక్నాలజీ కన్నా ఇప్పుడు యూట్యూబ్లో చూస్తున్నారు, సెల్లో చూస్తున్నారు, మాకు అవి చూడరాదు ఇంకా నాకు. కానీ వాళ్ళు చూసి ఇప్పుడు చేస్తారు కానీ అనుభవం ఉన్న రైతులని
సలహాలు తీసుకోవాలి. తీసుకోవాలి. అనుభవం సలహాలు తీసుకొని చేస్తే ఓకే. ముందుకు వస్తారు. మాకన్నా ఎక్కువ దిగుబడి సాధించగలుగుతారు. రైతు అనుభవాలు తీసుకుంటారు. మంచి అనుభవం ఉన్న రైతు దగ్గర అనుభవాలు తీసుకొని చేస్తే మాకన్నా ఎక్కువ చేయగలుగుతారు. కానీ వాళ్ళు అట్లా అనుభవాలు తీసుకోక సొంతంగా పోయి కొంతమంది కొంతమంది కాదు చాలా మంది నా దగ్గరకు వచ్చారు, చూసిర్రు, అంత ఓవర్గా పోకురు అని చెప్పిన. ఒకసారి 20 ఎకరాలు 30 ఎకరాలు చేస్తా అని చెప్పారు. ఇంతమంది ఇప్పుడు కట్టంగూడ దగ్గర ఇది ఊరు గ్రామం ఉంది, ఒక 7-10 ఏళ్ల క్రితం వచ్చేసారు. వచ్చేసారి ఒక 5 ఎకరాలు క్రమేణా పెంచుకుంటూ పోతుంటే కాదని చెప్పి ఒకసారి వాళ్ళు భారీ పెట్టుబడి పెట్టారు. అక్కడ బోర్లు వేయటం, పెద్ద పాము పండ్లు తీయటం, చాలా ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. కొంచెం దెబ్బతిన్నారు వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు అడ్రస్ లేకుండా వాళ్ళు ఎక్కడ కూడా తెలియదు. వాళ్ళు బయటికి వెళ్ళి వచ్చిర్రు, వచ్చి ఇంట్రెస్ట్ మీద చేసారు కానీ కొంచెం సక్సెస్ కాలేకపోయారు. అట్లా కొంతమంది అవుపడుతుంది సక్సెస్ కాలేక. ఇన్వెస్ట్ తక్కువ పెట్టుబడితో మనం చేసుకోవాలి వ్యవసాయంలో. ఎక్కువ పెట్టుబడి పెడతాయంటే ఒకసారి వర్కౌట్ వెళ్ళకపోవచ్చు. ఇప్పుడు నాకు కూడా ఇది అప్పుడు ఫస్ట్లో వచ్చింది, మొన్న వచ్చింది, మధ్యాహ్నం 2 సంవత్సరాలు నేను కూడా దెబ్బతిన్నా. ఎందుకు దెబ్బతిన్నా అంటే ఇప్పుడు చెప్తే కదా, నేను ఏప్రిల్ నారు పోసుకుంటా, మేలో జూన్ నాటేసుకుంటా, నాకు జూలైలో రావాలి రేట్ అనుకొని నేను కూడా ప్రయత్నం చేసిన. కానీ ఆ టెంపరేచర్ రాలే మొక్క తట్టుకోక. అందుకని అదే అనుభవంతో నేను కొంతమందికి చెప్తా, ఏప్రిల్ మేలు అనేది వద్దు, మనం ఏమన్నా జనవరి ఎండింగ్లో నారు పోసుకోవాలి, ఫిబ్రవరి ఎండింగ్లో నాటేసుకోవాలి. అదే చేసిన నేను కూడా. ఇక్కడ ఒకసారి అన్నిసార్లు కూడా ఈ 10 లక్షలు 5 లక్షలు ఇట్లా అయితే కొంత ఫెయిల్యూర్ ఉంటుంది, లాభం ఉంటుంది, నష్టం ఉంటుంది. కాకపోతే లాభం కూడా నష్టంలో ప్రతిసారి లాభం వస్తాయనేది కూడా మనం ఊహించొద్దు. ప్రతిసారి లాభం వస్తాయని ఊహించొద్దు. ప్రతిసారి ఎకరానికి 10 లక్షలు వస్తాయని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ₹1,00,000 మిగిలే చాలు ఎకరానికి రైతుకు. అన్ని ఖర్చులు పోను, ఒక ఎకరానికి ₹1,00,000 మిగిలిన. కానీ మీరు 10 లక్షలు తీసి ఖర్చులన్నీ పోగా 10 లక్షలు ఖర్చు పోను, 10 లక్షలు ఖర్చు పోను. కానీ అట్లని కూడా ఎప్పుడు రాలేదు. అది కూడా ఎందుకంటే అది అదే సత్యత 10 లక్షలు మనం కూడా చేద్దాం అంటే దాంట్లో ఎన్నో లోతుపాతులు ఉంటాయి, ఎన్నో లాభ నష్టాలు ఉంటాయి, ఎన్నో ఆలోచనలు ఉంటాయి. ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటేనే మనకు అది సక్సెస్ అయింది. సో 10 లక్షల పంట ఎన్నిసార్లు తీసిరన్నా? 3 సార్లు తీసిన సార్. 3 సార్లు తీసిన మామూలు విషయం కాదు. 3 సార్లు తీసిన. ఓకే. అంటే ఆ టైంలో టమాటా పోయినా వేరే క్రాప్లు కలిసి వస్తాయి కదా. ఇంకా వేరే క్రాప్లు కూడా నేను నాకున్నది 7 ఎకరాలు అయినా కానీ 50 ఎకరాలు లీజ్ తీసుకొని చేస్తాను. 50 ఎకరాలు తీసుకొని 50 ఎకరాలలో ఏం చేస్తారా? దోశ వేస్తా, 7 ఎకరాలు బీర, కాకర, సోర, వంకాయ ఒక్కసారి వేసినా కానీ, ఒకసారి ఇప్పుడు వేసినా కానీ దిగుబడి వచ్చింది, భారీ వచ్చింది. కానీ కొంచెం పురుగు బాగుంటుంది దానికి. ఇక పురుగు మనం ఫెస్ట్ అయిన మనం కొట్టలేము, దానికి మన నుంచి కాదని చెప్పి ఇష్టం ఉంది కాబట్టి వంకాయని బెండకాయని ఈ రెండింటి వదిలేసిన. సో ఇప్పుడు దీని అడుగులో మళ్ళీ నెక్స్ట్ మీరు బీరేస్తారు. దీని అడుగు ఫస్ట్ జన్మేస్తాం. అది అయిపోయిన తర్వాత బీరేస్తారు. వేరే చోట దోశ వేస్తారు. వేరే చోట్ల దోశ వేస్తాం, నేల మీద వేస్తాం. ఇక పందిరు కాబట్టి ఈ స్ట్రేకింగ్ ఇట్లా చేయాలి కదా అని దీని కింద. ఇప్పుడు మీకు పెండెల్స్ ఉంది కదా, అంటే దొండ ట్రై చేయలేదా మీరు? దొండ అదే చెప్పి ఇప్పుడు ఈ సంవత్సరం ఏమైంది సార్, వర్షాలు లేక అసలు మామూలుగా నీళ్ళకు ఎంత ప్రయత్నం అంటే ఇక చెప్పరాని అంత ప్రయత్నం. కానీ అంత ప్రయత్నం చేస్తుంది, లేకపోతే ఈ టమాటా ఉండేది కాదు, అక్కడ ఉండే మామిడి తోట ఉండేది కాదు, మొత్తం బిల్కులు ఎండిపోయేది. పెద్ద కాపర్తి నుంచి 4.5 కిలోమీటర్లు పైప్ లైన్ వేసుకొచ్చి 4 ఇంచులు సుమారు 20 లక్షల పైన ఖర్చు పెట్టి ఈ టమాటాని మామిడి తోటని ఇవన్నీ కాపాడుకున్నా. ఇక ఫర్దర్గా ఇక నాకు ధీమైందంటే ఏ కాలమైనా వర్షంతో పని లేకుండా నాకు నీళ్లు ఉంటాయి అనే ధైర్యంతో ఈ సంవత్సరం ఫుల్ ధైర్యం నాకు. ఇక వర్షం పడకుండా నాకు ఎప్పుడు ఒక 20-30 ఎకరాలు కూరగాయలు సాగు చేసుకోవచ్చు అనే ధైర్యం వచ్చింది నాకు. అంటే మీరు వేరే రైతులది బావిలో నీళ్లు కొనుక్కొని ఇక్కడ తీసుకొచ్చిన తీసుకురావడానికి 20 లక్షలు అయింది. సో రైతుకి అక్కడ వాటర్ పెట్టే రైతుకి ఎంత ఇస్తారు? 1,20,000 సంవత్సరానికి. సో మీరు ఇక్కడ తీసుకొచ్చి పామ్ పండ్లో స్టోరేజ్ చేసుకొని ఇక్కడికి వెళ్ళి తోటలకు డ్రిప్ ద్వారా మళ్ళీ. చాలా రిస్క్ చేసారు. మామూలు రిస్క్ కాదు అది. ఆ రిస్క్ తలుచుకుంటే అమ్మ ఇంత ఎట్లా చేసినాం మనం. కానీ నాకు 4 ఫ్రెండ్స్ ఉన్నారు, 100% వాళ్ళు పూర్తి సహకారం ఇక్కడ ఇచ్చేసారు. పైప్ లైన్ వేసేటప్పుడు వాళ్ళు కూడా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళు లేకపోతే నేను కూడా నాకన్నా నాకు లైన్ వచ్చినా రాకపోను అనిపిస్తుంది. నాకన్నా ఎక్కువ శ్రద్ధ వాళ్ళు తీసుకున్నారు. మొత్తం ఆయన కదలకుండా పని వర్క్ అంతా అయిపోయిన వరకు తెలుసు కాబట్టి సపోర్ట్ చేసారు వాళ్ళు. నా దగ్గర శక్తి ఉంది, పంటలు ఇట్లా చేస్తాడనే ధైర్యం వాళ్ళకు ఉంది కాబట్టి మనం కూడా మనం వంతు సహాయం చేద్దామని చెప్పి ఇక్కడ కౌన్సిలర్ జిట్ట బందయ్య, కోరేటి ఎల్లయ్య, వర్కంత రాజిరెడ్డి, వైస్ చైర్మన్ లింగస్వామి వీళ్ళంతా ఉన్నారు. వాళ్ళంతా నాకు సపోర్ట్ చేయడంలో వాటర్ తెచ్చుకోగలిగిన. ఓకేనా, ధన్యవాదాలు. నమస్తే.